సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీకు మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. జగత్పునాది వేయబడక ముందే దేవుడు చేసిన నిత్య సంకల్పం చొప్పున ఏదైనా తోటలో దేవుడు స్వయంగాను ఆ తరువాతి కాలంలో తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారాను ప్రకటించిన ప్రణాళికను అనుసరించి 2000 సంవత్సరాల క్రితము దేవుడు నరావతారం ఎత్తి నెరవేర్చిన శిలువ యజ్ఞ ఫలితంగా ఈ భూమి మీద క్రైస్తవ సంఘము ఏర్పడింది. అప్పటి నుండి ఈ భూమి మీద క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉంది. జన్మతః పాపులు నరకపాత్రులు అయిన ఆదాము సంతతి వారిని పరలోక వారసులుగా మార్చడానికి దేవుడు సర్వలోకంలో తన సువార్తను ప్రకటింపచేస్తూ ఉన్నాడు. మనలో చాలామంది ఈ సువార్త ప్రకటన కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాము. మనలో అనేకులు ఎన్నో శ్రమల కోర్చి కష్టాల కోర్చి నమ్మకముగా ఈ సువార్త సేవ జరిగిస్తూ ఉన్నాము. దేవుని కృప వలన అనేక మంది ఈ సువార్త విని నమ్మి ప్రభు చెంతకు వస్తున్నారు కూడా. అయితే నూతనంగా యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి? ఆ నూతన విశ్వాసి క్రీస్తు మార్గంలో సంపూర్ణ నిశ్చయతతో ఆనందంతో సాగిపోవడానికి అనుకూల పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నాయా? చూద్దాం రండి. ఇతని పేరు ప్రకాష్. ఇప్పుడే ఒక సువార్త కూటానికి వెళ్ళి యేసు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి వస్తున్నాడు. అతని సంతోషాన్ని చూడండి. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది. యేసే నిజమైన దేవుడని ఈరోజు నేను తెలుసుకున్నాను. యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అందుకే నాకు ఈ సంతోషం. అవును, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. అయితే యేసు గురించి ఇంకా తెలుసుకోవాలంటే నేనేం చేయాలబ్బా? ఏదైనా చర్చికి వెళ్తే బాగుంటుంది. అయితే ఇక్కడ దగ్గరలో చర్చెస్ ఎక్కడున్నాయో నాకు తెలియదే. ఎవరిని అడిగి తెలుసుకుంటే ఎవరిని అడుగుదాం. ఎవరో కావుడి వస్తున్నట్టున్నారు. అవును, అడిగితే అవును అనుకుంటుందేమో. పర్లేదు, అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు ప్రకాష్ అండి. ఓకే. నేను ఈరోజు యేసే నిజమైన దేవుడు అని తెలుసుకున్నానండి. ఓ, చాలా సంతోషం అండి, చెప్పండి. అయితే నేను యేసు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ దగ్గరలో ఎక్కడైనా చర్చెస్ ఉంటే చెప్తారా? వెళ్తాను. చర్చెస్ ఉన్నాయండి. మా చర్చే ఉంది, వస్తారా? వస్తానండి, రండి. కానీ ఏంటండి? మా చర్చికి రావాలంటే ఒక కండిషన్ అండి. ఏంటండి అది? మీరు చిలకరింపు బాప్తిస్మం తీసుకోవాలి. చిలకరింపు బాప్తిస్మం అండి? అవునండి, చిలకరింపు బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. అది ఎట్లా ఉంటుందని నాకు తెలియదండి. ఏం లేదండి, నేను ఇప్పుడు చూపిస్తాను. నీళ్లు ఉన్నాయి కదా, నీళ్ళని ఇలా అంటారు అంతే. చాలా ఈజీ అండి. మా పాస్టర్ గారు ఇలానే ఇస్తారు. రండి. నేను మీతో పాటు వస్తానండి. ఇది బాగుంది. రండి, వెళ్దాం, రండి. అబ్బా, మళ్ళీ అదే చిలకరింపు గోల్రా బాబు. నాకు అసలు ఆ చిలకరింపు అనే మాట వింటేనే చిరెత్తుకొస్తుంది. దేవుడా తమ్ముడు, ఆవిడ మాటలు నువ్వు అసలు ఏం పట్టించుకో తమ్ముడు. నీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. అసలు చిలకరింపు బాప్తిసమే కాదు. ఆవిడ అలాగే అంట తమ్ముడు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే జెండా కిందకొచ్చి ప్రమాణం చేయాలి. జెండా కింద కన్నా ఇదేంటన్నా కొత్తగా ఉంది. నేను రైలు వెనకాల జెండా చూశాను. ఆగస్టు 15 ఎగరేస్తే జెండా చూశాను. ఇది కొత్తగా ఉంది ఏంటన్నా? ఆ జెండా కాదు తమ్ముడు, ఈ జెండాని రక్షణ జెండా అంటారు. ఏ జెండా? రక్షణ జెండా. ఆ రక్షణ జెండా కిందకు వచ్చి ప్రమాణం చేసావనుకో నువ్వు పరలోకానికి వెళ్ళిపోయినట్టే. అన్నా ఇప్పుడు నేను దాని కింద ప్రమాణం చేయకపోతేనన్నా? ప్రమాణం చేయకపోతేనండి చిన్నగా అడుగుతావేంటి తమ్ముడు? ఒకవేళ నువ్వు జెండా కిందకు వచ్చి ప్రమాణం చేయలేదనుకో, ఇక్కడ నీ జెండా పీకి డైరెక్ట్ గా నరకంలో జెండా పాతో తర్వాత మనం జెండా కిందకి వెళ్దాం. ఏం బాబు, జెండా ఎత్తడానికి వెళ్తున్నావా? ఏంటి జెండా ఎత్తేటక? అవును బాబు. బాబు, బాప్తిస్మం అంటే చిలకరింపు కాదు, జెండా కింద కాదు బాబు.
నీటిలో మునిగి తీసుకుంటేనే బాప్తిస్మం. మా మెడలో పెడుతుంది గట్టి నొక్కనే. ఇది క్రీస్తు మరణ పునరుత్థానమునకు పోలి ఉన్నది. కాబట్టి నీటిలో మునిగి తీసుకుంటేనే బాప్తిస్మం. వీళ్ళ మాటలు విన్నామనుకో జీవితంలో మునుగుతావు, నరకంలో తేలుతావు. బాబాయ్ నరకొల్లాడా? నా మాటలు విన్నామనుకో నీటిలో మునుగుతావు, పరలోకంలో తేలుతావు. పద నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకుందాం. వస్తానన్నా, నేను నీతో పాటు వస్తానన్నా. ఇదేదో బాగానే ఉంది. యేసునామం 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 ఆగవే బాబు, తోసేయ్. యేసునామం. ఏంటి తమ్ముడు, నువ్వు కొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్నావా? అవునన్నా. అది అసలు కారణం. ఏంటవి కన్ఫ్యూజన్ అనుకున్నా. ఏవయ్యా, జెండా కర్ర అంత పొడవున్నావు, జెండా కిందకి రా ప్రమాణం చేయి, జెండా కిందకి రా సాక్ష్యం చెప్పని కుర్రోని చావగొడుతున్నావు. బాప్తిస్మం అంటే ఏం తెలుసా నీకు? తెలియకుండా వచ్చి జెండా కిందకి రమ్మంటే సరిపోతుందా? నువ్వేంటయ్యా ముంచేస్తాను చంపేస్తావా? కొత్తగా యేసు ప్రభుని నమ్ముకుంటే చంపేస్తారా మీరు? బాప్తిస్మం అంటే తెలియకుండా ఎందుకు వస్తారా? తమ్ముడు, వీళ్ళకి అసలు బాప్తిస్మం అంటే ఏంటో తెలీదు. నువ్వేంటమ్మా నీళ్లు తీసుకుని అత్తరు కొట్టినట్టు కొట్టి ఇదే బాప్తిస్మం అంట? ఏం తెలుసమ్మా నీకు బాప్తిస్మం అంటే? చిలకరింపు బాప్తిస్మం కాదు. చిలకరింపు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ నరకానికే పోతారు. అసలు వీళ్ళు ఎవ్వరికి బాప్తిస్మం అంటే సరైన ఐడియా లేదు తమ్ముడు. వీళ్ళు చెప్పినట్లు నువ్వు బాప్తిస్మం పొందావు అనుకో డైరెక్ట్ నరకానికి పోతావు. తర్వాత నీ ఇష్టం. బాప్తిస్మం అనేది యేసు నామంలో పొందాలి. ఏ నామంలో? యేసునామం. అలా కాదయ్యా, ఏ సు అను. ఆల్మోస్ట్ నీకు రక్షణ వచ్చేసినట్లే. వచ్చేసినట్టే. యేసునామంలో బాప్తిస్మం పొందావు అనుకో నరకం తప్పించుకుని డైరెక్ట్ మోక్షానికి వెళ్ళిపోతావు. నిన్ను ఇంకెవ్వరు ఆపలేరు. ఇది మోక్షానికి వెళ్ళిపోతాను డైరెక్ట్. అట్లయితే నేను నీతో పాటు వస్తానన్నా. యేసునామంలో బాప్తిస్మం పొందావా? పొందుతాను. వెరీ గుడ్ తమ్ముడు. నేను నీతో పాటు వస్తాను. ఓకే బాబు ఆగండి. ఏంటయ్యా, ఒకళ్ళు ముంచడం అని, ఒకళ్ళు చిలకరింపని, ఒకళ్ళు జెండా అని అని కనిపించేస్తారు. బాబు ఇట్రా, నీ పేరేంటి? నా పేరు ప్రకాష్ అన్న. చూడు ప్రకాష్, ఆ బాప్తిస్మం గురించి మర్చిపో. ముందు నువ్వు దేవుని దగ్గర నుంచి రక్షణ వాగ్దానం పొందుకున్నావా లేదా? ఆ విషయం చెప్పు. లేదన్నా. ఇందుకే రక్షణ వాగ్దానం అంటే ఏంటన్నా? రక్షణ వాగ్దానం అంటే దేవుడు నీకు కనపడి నీ పాపాలన్నీ క్షమించానని చెప్పాలి. పాపాలని క్షమించాలని చెప్పాలా? లేదన్నా, చెప్పలేదన్నా. సరే, కనీసం ఉపవాస ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఏంటి ఉపవాస ప్రార్థన? ఊరికన్నా 3 పూట్ల భోజనం చేస్తా, నేనే ఉపవాసం ఉంటాను. హోప్లెస్ అయ్యా, నిన్ను ఎవరు బాగు చేయలేరు. అన్నా ఇంకేం అవకాశం లేదా అన్న? సరే, ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఆఖరిగా నీకు ఒక లైఫ్ లైన్ ఇస్తున్నా. చిన్నప్పటి నుంచి మొదలుకొని, అంటే నిక్కర్లు వేసుకుని మొదలుకొని మేసాలు వచ్చేంత వరకు చేసిన ప్రతి పాపం ప్రతి ఒక్కరి దగ్గర ఒప్పుకున్నావా? ఏంటి అందరి దగ్గర ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి మరి. రక్షణ పొందాలంటే ఈజీ అనుకున్నావా? అమ్మ బాబు, కనీసం ఒక 10 ఏళ్ళు పట్టింది. 10 సంవత్సరాలా? ఓ 15 వేసుకో. 10 అయ్యి బాబు, ప్రతి ఒక్కరు పొలోమంటూ వచ్చేస్తారు రక్షణ అని. అంత ఈజీ అనుకున్నా. ముందు ఆ పనులన్నీ చేసిన తర్వాత నీ ఇష్టం వచ్చిన బాప్తిని తీసుకోపో. అన్న ఇంకేం అవకాశం లేదు? ఇంకేం లేదు నీకు. ముందు 15 ఏళ్ళు చేయి, కనిపెట్టు. అన్నా మారరా, మీరు ఇక మారరా. ఏమయ్యా, రైలో తాటి చెట్లా పెరిగావు. అసలు బైబిల్ చదువుతున్నావా నువ్వు? రోజు చదువుతూనే ఉన్నాం కదా. ఏం చదువుతున్నావయ్యా? అసలు మీరందరూ ఏంటమ్మా, ఒక విశ్వాసం రక్షించాల్సింది పోయి మీరందరూ కలిసి నరకంలో తోసేస్తున్నారు. తమ్ముడు, వీళ్ళందరూ చెప్పింది మర్చిపో, నేను చెప్పేదే విను, ఓకేనా? నువ్వు పరలోకంకి వెళ్ళాలంటే ఒక సులువైన మార్గం ఉంది. ఏంటన్నది? వింటావా? చెప్పండి. భాషలు మాట్లాడితేనే పరలోకంకి వెళ్తావు. భాషలన్నా? అవును తమ్ముడు. నాకెందుకు రావన్నా? తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. ఆ భాషలు కాదు తమ్ముడు, దేవునితో మాట్లాడే భాషలు, వాటిని అన్య భాషలు అంటారు. అన్య భాషలన్నా? అన్య భాషలు మాట్లాడితేనే మనం పరలోకంలోకి వెళ్తాం. లేదనుకో వీళ్ళందరూ నువ్వు నరకం గ్యారంటీ. బాబాయ్ నరకనుక? మరి కాదా మరి? అన్నా మరి నాకు ఆ భాషలు రావు కదన్నా, ఏం చేయాలని నేను? ఏం లేదు తమ్ముడు, ఇంతకు నోరు తెరవటం వచ్చా నీకు? వచ్చానా? ఏది తెరువు తమ్ముడు. అలాగా తమ్ముడు, ఇలా తెరవాలి. ఏదో ఒకసారి తెరు, ఇంకొంచెం. అలాగే తమ్ముడు, అలాగే నోరు తెరు. మా చర్చికి రా, నోరు తెరువు, ఆటోమేటిక్ భాషలు వస్తాయి, మన పరలోకంలో ఉంటాం. అయ్యో ఏదో బాగుందన్నా. వస్తావా? వస్తానన్నా తమ్ముడు. వస్తానన్నా. ఎక్కడికి నాయనా ఇద్దరు కలిసి నరకానికి వెళ్తున్నట్టున్నారు? నరకనుక? వీళ్ళకి అన్య భాషలు లేవని ఎన్ని భాషల్లో చెప్పాలరా నాయనా? భాషలు అన్నాడా? అన్నాడన్నా. చర్చికి రమ్మన్నాడా? అన్నాడన్నా. నోరు బాగా తెరమ్మన్నాడా? అన్నాడన్నా. అంతే, నీ గతి నరకానికి. అవును తమ్ముడు, పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడన్నా? నాకు తెలియదు కదన్నా. భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్ధకములగునని పౌలు ఏనాడో చెప్పగా
ఇంకా ఈ భాషల కోసం మనకి ఎందుకు నాయన? రా మా ఏమిటో చర్చికి వెళ్దాం. ఇంకో రహస్యం చెప్పనా నీకు? చెప్పండి అన్న. భాషలతో మాట్లాడువారు దేవునితో కాదు దెయ్యాలతో మాట్లాడుతున్నారు. ఏంటి దెయ్యాలతోనే? అవును, బాబు మరి. వాళ్ళ మాటలు వినకుండా మాతో పాటు చర్చికి వెళ్దాం రా. అన్న. ఆగండి ఆగండి, ఇందాక నుంచి చెప్తున్నాను. అసలే తమ్ముడు దేవుని కొత్తగా నమ్ముకున్నాను అన్నాడు. మీరందరూ ఏంటి అక్కడ మునగండి ఇక్కడ మునగండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పి కాకులాగా పడుస్తారు. తమ్ముడు ఏం పట్టించుకోకమ్మా, నేనున్నాను కదా, నేను చెప్తానమ్మా. ఇంకా ఏంటంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మునగొచ్చు. ఏట్లో మునుగు, నూతులైన మునుగు, జెండా కింద చేపెట్టు, జెండా ఎత్తే, ఏం పర్లేదు తమ్ముడు, ఏదైనా చేయొచ్చు. కానీ తమ్ముడు దేవుడు చెప్పింది ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి తమ్ముడు. ఏంటన్నది? ఏంటంటే అది నిత్యమైన కట్టడా. దేవుని నిత్యమైన కట్టడ చెప్పు. నిత్యమైన కట్టడా అది. అన్నా? ఇంటికి నిత్యమైన కట్టడ అంటే ఏంటన్నా? ఏంటంటే 7వ దినమే విశ్రాంతి దినం, అంటే శనివారమే విశ్రాంతి దినం అన్నమాట. కాబట్టి దేవుణ్ణి శనివారం మాత్రమే ఆరాధించాలి తమ్ముడు. మరి క్రైస్తవులందరూ ఆదివారం గుడికి వెళ్తారు కదన్నా? తెలీదబ్బా, రేపు పరలోకంలో ఈ ఆదివారం అడ్రస్ ఉంటుంది తమ్ముడు. అమ్మో, అడ్రస్ తమ్ముడు నువ్వు ఏదైనా మర్చిపో, కానీ ఒకటి మర్చిపోబాక, శనివారం తమ్ముడు, ఇంకో శనివారం మర్చిపోబాకే. శనివారం గనక మర్చిపోయావో చూడు శని పట్టుకుని శనివారం చర్చికెళ్దాం. ప్రకాష్, నువ్వు శనివారం చర్చికెళ్తే నీకే శని బట్టి దిట్రా. Hallelujah. 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 Praise you, Lord. Hallelujah. స్తోత్రం. స్తుతించండి, గణపరచండి. హల్లెలూయా. 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 చెప్పు తమ్ముడు, వాట్సాప్. గందరగోళంగా ఉంటే నీకు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అన్న? అదంతా వద్దు తమ్ముడు, ఈ సిద్ధాంతం ఈ రాద్ధాంతం మనకొద్దు తమ్ముడు. స్తుతించు, గణపరచు. హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటి బట్టి స్తుతించు, గణపరచు. హల్లెలూయా. కీర్తించు. సంతోషిస్తున్నావు నువ్వు, ఆరాధిస్తున్నావు నువ్వు, ఆపొద్దు. హల్లెలూయా. For the Lord, pour His Spirit mightily on the people of the Lord. Hallelujah. 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 మరలా చెప్పదు, సంతోషించు నువ్వు. హల్లెలూయా. 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 ఆపొద్దు తమ్ముడు, స్తుతించు, గణపరచు. ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. ఓ లార్డ్. బాబు ఏంటో ఇందాక డబ్బాలు పెడితే షోలో పెట్టి రక్తం వస్తుంది. వదలు తమ్ముడు, నువ్వు ఈ డబ్బాలు పట్టుకొని వాయించడం అనుకో డైరెక్ట్ నరకానికే పోతావు తమ్ముడు. ఖచ్చితంగా నరకానికే పోతావు. దేవుడు ఏం చెప్పాడు తమ్ముడు? ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలన్నాడు. అంతేగాని ఈ డబ్బాలకి బల పట్టుకున్నావు అనుకో డైరెక్ట్ నరకానికే పోతావు తమ్ముడు. ఖచ్చితంగా మనసులో అనుకున్నా సరే డైరెక్ట్ నరకానికే పోతావు తమ్ముడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే అది ముట్టుకున్నావో డైరెక్ట్ నరకానికే. పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, వీసా కూడా అవసరం లేదు తమ్ముడు. గుర్తుపెట్టుకో, మనసులో ఆలోచించొద్దు నువ్వు. ఓకేనా? మా చర్చికి వెళ్తాను రా తమ్ముడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? డబ్బాలు అంటున్నారు, సిద్ధాంతాలు అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తమ్ముడు? యేసుక్రీస్తు గురించి కొత్తగా తెలుసుకున్నట్టున్నా? వెరీ గుడ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ తమ్ముడు. కానీ తమ్ముడు ఏంటి తమ్ముడు ఈ డ్రెస్ ఏంటి తమ్ముడు? బాగానే ఉంది కదన్నా. అర్జెంట్ ఈ డ్రెస్ ఇక్కడంటే ఇక్కడ కాదు, తర్వాత జయించేవారు తెల్లని వస్త్రాలు వేసుకుంటారని దేవుడు చెప్పాడు కదా బైబిల్లో. చెప్పాను. వీళ్ళు చెప్పిన మాటలని వింటున్నావు నువ్వు. తమ్ముడు, నీకు ఇంకో మరో పునాది లాంటి విషయాలు నీకు 3 చెప్తున్నా. ఏంటన్నా? లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి. చెప్పనన్నా. నువ్వు చాలా పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధంగా కష్టమేమో. సర్వసుఖాలు త్యజించాలి. సర్వసుఖాలా? ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. నాకు పెళ్లి సంబంధం అర్జెంట్ గా క్యాన్సిల్ చేసుకో తమ్ముడు, లేదంటే ఆ 1,44,000 మందిలో ఉండవు. 1,44,000 మంది ఎవరన్నా? వాళ్ళంతా బైబిల్లో చెప్పబడిన పెళ్లి కాని మహాపరిశుద్ధులు తమ్ముడు. నువ్వు వాళ్ళలో ఒకటిగా ఉండాలి. అర్జెంట్ గా పెళ్లి చేసుకోవద్దు, నువ్వు క్యాన్సిల్ చేసేసుకో. నేను చెప్పింది కాదని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ పెళ్ళైన తర్వాత నీ హనీమూన్ నరకంలోనే. పద, మన ఇద్దరు మహాపరిశుద్ధులాగా జీవితం. పద తమ్ముడు, మా పాస్టర్ గారు పెద్ద అపోస్తలు తమ్ముడు. తమ్ముడు మా చర్చికి వెళ్దాం. తమ్ముడు, మా పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు తమ్ముడు. మా చర్చికి వెళ్దాం. మా పాస్టర్ గారు పెద్ద బిషప్, మా చర్చికి వెళ్దాం. మా పాస్టర్ ఎవరైనా తమ్ముడు, మా పాస్టర్ మోస్ట్ ఎవరైనా తమ్ముడు వచ్చి బ్రదర్ మనకి ఇవన్నీ ఎందుకు స్తుతించుకుందాం బ్రదర్. రండి బ్రదర్ మీరు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
హలో కొత్త బ్రదర్. ఏంటి పాత బ్రదర్స్ అందరు కలిసి కొత్త బ్రదర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు? ఇట్రా బ్రదర్, మీకు అపోస్తలుడు అని అన్నారా వీళ్ళు? అన్నారన్నా, ప్రవక్త, అది కూడా అన్నారన్నా, కాపరి అన్నారన్నా. అయింది అనుకున్నా. జరగాల్సిన నష్టం అంతా జరిగింది. ఏ నష్టమా? నువ్వు నరకానికి వెళ్తావు. నరకానికా? అపోస్తలుడు, ప్రవక్త, కాపరి ఇవన్నీ అంటే దేవుని దృష్టిలో భయంకరమైన గర్వం, వీడు గర్వమా? అహంకారం, అమ్మో నిన్ను నువ్వు హెచ్చించుకోవటం. అమ్మో, ఇవన్నీ నమ్మితే నువ్వు ఖచ్చితంగా నరకానికే. ఏ నరకానికే? కాబట్టి వీళ్ళ మాటలు పట్టించుకోకుండా దేవుడు చెప్పినట్టు మనం అందరం బ్రదర్ అని నమ్మేసి పరలోకాలకు వెళ్తాం పదా. వచ్చేస్తాను. ఓ గాడ్, ఓహో ఏమి గ్రహింపు! ఆహా, ఇటువంటి సంగతుల, ఆహా, ఇంత గొప్ప మర్మమా! ఈ దివ్యమైన సంగతులన్నీ నాకే చెప్పావు. ఈ యొక్క సత్యమంతటిని, ఈ మర్మాలన్నిటినీ ప్రతి ఒక్కరికి చెప్పాలి. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి మారుమూల సందుకి వెళ్ళి ఆహా ఈ యొక్క మర్మాల గ్రహింపు అందరికీ చెప్పాలి. ఆహా, ఇది చెప్పలేకపోతే నేను ఉండలేను. ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ సత్యంతో నింపాలి. ఆహా, ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారే. నా పంట పండింది. కరపత్రం తీసుకో, చదువు. కరపత్రం తీసుకో, కరపత్రం తీసుకో, కరపత్రం తీసుకోండి, కరపత్రం తీసుకో. కరపత్రం సత్యమేంటో కావాలా? కరపత్రం తీసుకో. ఈ గందరగోళం అంతా పోవాలా? ఈ కరపత్రం ప్రతి అక్షరం చదువు, ప్రతి అక్షరం నీ హృదయంలో ముద్రించు. నీకు గొప్ప మర్మం చెప్పనా? చెప్పండి. చెవి దగ్గరికి పెట్టు, వాళ్ళు కనపడిపోద్ది. యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. ఇదేం గోలరా నాయన, ఇదేం గందరగోళం రా నాయన. బాబు, అందరు కలిసి నా బుర్ర తినేశారు నాయన. బాబు నాయన, అమ్మో. జెండా బాబు, అయ్యో బాబు, చెవులు తీసిన ఊరికి పోతున్నా నాయన. అయ్యో బాబు, ఈ గోలేంటో, ఈ లోకం ఏంటో. శనివారం అయ్యో